తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు మళ్లీ మొదలుకొచ్చింది. స్నేహానికి హస్తం చాస్తూనే వెన్నుపోటు పొడవటంలో తాను సిద్ధహస్తుండని ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. భారత్ అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం జరిగిందని ప్రపంచమంతా కోడైకూస్తుంటే 24 గంటలు గడవక ముందే ట్రంప్ తన అసలు రంగు బయటపెట్టాడు. సంతకాలు కావాల్సినటువంటి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా ఒప్పంద పత్రాల్లోని కీలక అంశాలు తొలగించి భారత్కు షాక్ ఇచ్చాడు. నమ్మకానికి మారు పేరుగా నిలవాల్సిన అగ్రనేత వ్యాపారవేత్త బుద్ధినే ప్రదర్శిస్తూ భారత్ను మోసం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. నిజానికి భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఒక కొత్త పుంత తొక్కబోతోందని అంతా భావించారు, ఆశించారు. సోమవారం రెండు దేశాలు విడుదల చేసిన ముసాయిదా చూసి ఇక ఆర్థికంగా రెండు దేశాలకు తిరుగు లేదని విశ్లేషకులు సైతం అనుకున్నారు. కానీ ట్రంప్ మైండ్ గేమ్ ముందు ఎవరైనా దిగదుడిపే. ఒప్పందం జరిగిన కేవలం 24 గంటల్లోనే వాణిజ్య ఒప్పందంలోని ఫ్యాక్ట్ షీట్లో అమెరికా భారీ మార్పులు చేసేసింది. ముఖ్యంగా భారత్కు లబ్ధి చేకూర్చే అంశాలను పూర్తిగా పక్కకు పెట్టేసింది. గతంలో విడుదల చేసిన పత్రంలో పప్పు ధాన్యాలపై సుంకాలు తగ్గిస్తామని అమెరికా స్పష్టంగా పేర్కొంది. కానీ సవరించిన కొత్త ఫ్యాక్ట్ షీట్లో ఆ పదాన్ని మాయం చేసింది. అంటే భారత్ నుండి వెళ్లే పప్పు ధాన్యాలకు అమెరికా మార్కెట్లో గతంలో లాగానే ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. అంతేకాదు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలను కూడా డిలీట్ చేయడం చూస్తుంటే భారత వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా ప్రోత్సహించడం లేదు అనేది క్లియర్ అవుతుంది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? పదాల గారడి. గతంలో భారత్ సుమారు $500 బిలియన్ అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి కమిటెడ్ అని పేర్కొన్న వైట్ హౌస్ ఇప్పుడు ఆ పదాన్ని తీసేసి ఇంటెన్షన్స్ అని మార్చేసింది. అంటే కొంటామో లేదో మా ఇష్టం ఉన్నట్టుగా ట్రంప్ తన వైఖరిని చెప్పిందనమాట. ఇందులో శక్తి, సమాచార సాంకేతికత వంటి రంగాలతో పాటు వ్యవసాయం అనే పదాన్ని కూడా అమెరికా తొలగించింది. భారతదేశంలో వ్యవసాయం అనేది కేవలం వృత్తి కాదు, అదొక సెంటిమెంట్. రైతులపై ఒత్తిడి పెరుగుతుందనే భయంతో భారత్ తన మార్కెట్లను పూర్తిగా అమెరికాకు తెరవడానికి సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని పసిగట్టాడు ట్రంప్. తన పక్కా వ్యాపార ధోరణితో ఒప్పందాన్ని తన వైపుకు తిప్పుకోవాలని ప్లాన్ చేశాడు. అటు డిజిటల్ సేవా పన్ను విషయంలో కూడా ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది. పన్నులను పూర్తిగా తొలగిస్తామన్న మాటను మార్చి కేవలం చర్చలు జరుపుతామని సవరించింది. మొత్తానికి ట్రంప్ స్నేహం అంటే పైకి ప్రేమ, లోపల లాభం అని క్లియర్గా ఇంకోసారి అర్థమైంది. మరి ఈ మార్పులపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.